ఓం నమో భగవతే రామకృష్ణాయ. మహాకవి బమ్మెర పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందంలో ఉన్నాము. ఈరోజు విశ్వకర్మ కృష్ణ నియోగంబున సముద్రంలో ద్వారకా నగరమును నిర్మించుట. మధురా పట్టణం మీద సైన్యాన్ని దించగా బలరామునితో కూడుకొని కృష్ణుడు ఇలా ఆలోచించాడు. ఇప్పుడు కాలయవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. నేడో రేపో జరాసంధుడు కూడా దండెత్తి వస్తాడు. వీళ్ళిద్దరూ మిక్కిలి క్రూరులైన ప్రబల శత్రువులు. మనము ఒక ప్రక్క ఒకనితో యుద్ధంలో పోరాడుతూ ఉంటే మరొకడు మరొక వైపు నుండి పట్టణంలో ప్రవేశించి మన బంధువులందరినీ పట్టి చంపవచ్చు. లేదా జరాసంధుడు క్రూరుడు కనుక మన వారిని అందరినీ కొనిపోయి చెరలో పెడతాడు. కాబట్టి శత్రువులైన ఇద్దరూ ప్రవేశించేందుకు అనువుకాని ఒక దుర్గాన్ని ఏర్పరిచి అందులో మనవారందరినీ ఉంచాలి. మధుర జీవితాన్ని గడిపేవారికి రెండు ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఒకటి దేహము క్షీణిస్తుంది, రెండవది నశించడము. సుఖభోగాలలో మునిగి తేలుతూ ఈ జర అంటే వార్ధక్యము మరణాలను జీవుడు విస్మరిస్తాడు. వీరే జరాసంధుడు, కాలయవనుడు. భగవంతుణ్ణి శరణుజొచ్చిన వారికి వీటి వలన ప్రమాదం ఎంతమాత్రమూ లేదు. రాత్రికి రాత్రే ఆయన సాగర మధ్యమంలో ద్వారక నిర్మించి తన వారిని అక్కడకు చేర్చగలడు. అల్పమైన కోరికలను కోరకుండా భగవంతుని సన్నిధిని ఆశ్రయిస్తే హృదయంలోని చైతన్యమూర్తియే ద్వారకాధీశుడై నిలిచి జరా మరణాల బాధను తొలగిస్తాడు అని యోచించి సముద్రుని అడిగి సముద్ర మధ్యలో 12 యోజనాల నిడివి అంతే వెడల్పు కల దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. సర్వులకు ఆశ్చర్యం కలిగేటట్లు ఒక నగరాన్ని నియమించవలసిందని దేవశిల్పి అయిన విశ్వకర్మకు పురమాయించాడు. వరుణపురము, ఇంద్రనగరము, కుబేరపురి, యదుపురి, బ్రహ్మలోకాల పట్టణముల కంటే మిక్కిలి ప్రకాశించినట్లుగా విశ్వకర్మ ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణ ప్రాకారం ఆకాశానికి తోబుట్టువు ఏమో అన్నట్లుగా మిక్కిలి పొడవుగా ఉంది. అగర్త పాతాళం కంటే ఎంతో లోతు కలిగి ఉంది. దాని లోతు తెలుసుకోవడం ఎవరికీ శక్యం కాదు. ఎత్తు విషయమై ఆ పట్టణంలోని కోట ఆకాశంతో సరిసమానమని జగడమాడగా అడ్డంగా నిలిచిన తీర్పరుల వలె నక్షత్రాలు గుంపులై ప్రాకారం మీది భాగముల యందు ప్రకాశిస్తున్నాయి. ఆ పట్టణమందు చక్కని ద్వారబంధములు, తలుపులు, గోడలు, ఇంటిచూరు కప్పులు, స్తంభములు, గడియలు, గడపలు, వీతులు, అరుగులు, కిటికీలు, ముంగిళ్ళు, కూటములు, ఇండ్లు, చలిపందిళ్ళు, సౌదములు, కోటలు, రచ్చపట్లు, మిద్దె ఇండ్లు, రాజమార్గాలు ఇవన్నీ బంగారము చేతను మనుల చేతను అలంకరింపబడి కాంతులీనుతూ శోభావహంగా ఉన్నాయి. ఆ పట్టణంలోని మేడల చివర అంతస్తులందు సూర్య చంద్రాది గ్రహాలు తిరుగుచుండగా మేడల మీది ప్రదేశాలలో తిరిగే బాలికలు ఆ వేళల్లో సంచరించేందుకు పురుషులతో విహరించేందుకు సిగ్గుపడతారు. విస్తారమైన రవలు, నీలములు, బంగారము వీటి చేత నిర్మితమైన మేడలు మరియు రాజగృహముల కిటికీల సందుల నుండి అగరుధూప ధూమాలు వెలువడుతూ ఉంటాయి. అవి మేఘముల వరుసల భ్రమను కలిగిస్తాయి. వాటిని అలా చూసి ఎత్తైన చెట్ల కొమ్మల నుండి ఆ నెమళ్ళు గుంపులుగా చేరి నర్తిస్తూ ఉంటాయి. ఆ పట్టణ సమీపంలో నడుస్తూ ఆ సౌదముల ఉపరితలమందుగల బంగారు కలశాలలో ప్రతిఫలించే సూర్యుని చూచి బింబమిది ప్రతిబింబమిది తెలుసుకొనలేక సూర్యులు చాలామంది ఉన్నారని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ పట్టణంలోని ఉద్యానవనాలు నానావిధ వృక్ష సమూహాలతో, లతలతో, పరువంలో ఉన్న మొగ్గలు, పువ్వులు, పూతేనె ప్రవాహములతో ప్రకాశిస్తూ ఉంటాయి. చిగుళ్ళ చేతను, పూగుత్తులతోటి రెమ్మల చేతను, ఊడల చేతను, రసవంతమైన పుప్పొడి చేతను, వేళ్ల చేతను, పండ్ల చేతను నిండుకున్న వృక్షాలు, తీగలు వీటి శోభా సంపద చేత నగరం మనోజ్ఞంగా పరిమళభరితంగా ఉంది. ఆ పట్టణము కలువలతో, తామరలతో నిండి ఉన్న సరస్సులను కలిగి జనుల మనస్సులను వశపరుచుకునేదిగా ఉంది. ఆ సరస్సులోని నీరు పిల్లగాలులచే ఎగరగొట్టబడి నీటి తుంపరలతో రమణీయంగా శోభిల్లుతుంది. అట్టి రమణీయ సరస్సులను తమ నివాసంగా చేసుకుని హంసలు మొదలైన జలపక్షులు విహరించసాగాయి. ఆ పట్టణంలోని గృహములయందు పూచిన పువ్వుల యొక్క సువాసన తమ సౌరభాలను విరజిమ్ముతూ సురత శ్రమచేత దేహములందు పుట్టిన చెమటను తొలగించే విధంగా మలయ మారుతంతో కలిసి వివరిస్తూ ఉంటుంది. బ్రహ్మత్వం చులకనైపోతుందని బ్రహ్మదేవుడు పంతానికి పోయి రాడుగాని వస్తే ఆ పట్టణంలోని బ్రాహ్మణ జనులు
ప్రసిద్ధములైన వేదాది విద్యలయందు విచారణలో ఆ చతుర్ముఖుని కలతపెట్టే సమర్థులు. ఆ పట్టణంలోని బ్రాహ్మణులు చేసే లెక్కలేని యజ్ఞములయందు హోమగుండముల నుండి వచ్చే పొగచేత కప్పబడి నల్లపడింది. కాని పక్షంలో నిర్మలమైన ఆకాశం నీలవర్ణంగా ఉండే అవకాశమే లేదు. ఆ పట్టణంలోని రాజకుమారులు ఆడిన మాట తప్పరు. అర్తులకు ధనాన్ని లేదనకుండా ఇస్తారు. పరస్త్రీలను కోరరు. యుద్ధంలో వెనుదీయక పోరాడుతారు. రత్నాకరం అను పేరు ఉన్న సముద్రము రత్నములను ఎవరికి ఇయ్యజాలదు. మరి అటువంటప్పుడు సముద్రాన్ని రత్నాకరం అనవచ్చునా? అయితే ఆ రత్నాకరమును గెలుచునట్టి వారుగా ఆ పట్టణమందలి వైశ్యులు రత్నములను కొంటూ అమ్ముతూ రత్నాకరులుగానే భాషిస్తున్నారు. పట్టణములోని మదపు టేనువులు ఉన్నతములు, తుండముల చేత పర్వత శిఖరాలనైనా కుట్టగల సమర్థతో ఉన్నాయి. మదజలం చేత లోపరుచుకోబడిన తుమ్మెదలు కలవై కొండల వంటి దేహములతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంకా పట్టణంలోని గుర్రములు అందరికీ ప్రియమైనవే. వాయువు కంటే మనస్సు కంటే వేగంగా పరుగెత్తగలవు. గెలుపును పొందునవి. మిక్కిలి మనోజ్ఞములైన గుణములు, ఉత్తమ జాతికి చెందినవి, వినయంతో కూడుకున్నవి, భయము లేనివి, శత్రు సమూహమును చంపేవిగా ఉంటాయి. ఆ పట్టణంలో పెద్ద పులుల వలె, సింహముల వలె, శరభ మృగముల వలె, మత్తుగొన్న ఏనుగుల వలె బహువిధాల దిట్టదనంతో పోరాడగలిగిన భటులు ఉన్నారు. ఆ పట్టణంలోని జనులు ఆకలి, దప్పిక మొదలైనవి లేక శ్రీకృష్ణుని కృపావశం చేత దేవతలను పోలిన వారై భూమియందు తేజరిల్లుతున్నారు. ఓ రాజా, అటువంటి పురంలో నివసించే ప్రజలకు ఆ కృష్ణుని వదనాన్ని దర్శించ కలగడం ఎందే ఆసక్తి ఉంటుంది. ఆ గోపాలుని పాదాలను సేవించాలనే వారు సదా యోచిస్తూ ఉంటారు. ఆయన ఎడల భక్తితో పారవశ్యాన్ని చెందుతూ ఉంటారు. ఆ చక్రధరునిపై స్తుతులను రచిస్తూ పఠిస్తూ ఆనంద బాష్పాలను విడుస్తారు. ఆ గోవిందుని కంటే అన్యములైనవేవీ వారికి ఎక్కవు. భగవద్విరుద్ధ కార్యములంటే వారికి భయము కనుక ఆచరించరు. ఆ పురుషోత్తముని పూజించి సేవించుట ఎందే శ్రమపడతారు. ఆయన వద్దకు చేర్చని ఇతర మార్గాలన్నీ వారికి చెరవలే తోస్తాయి. క్షణకాలమైన ఆ మాధవుణ్ణి వదిలి ఉండలేరు. ఆ శంఖదారికి భక్తులంటే వల్లమాలిన అభిమానం. ఆ ఈశ్వర కైంకర్యమందే వారి శ్రద్ధ అంతా నిలిచి ఉంటుంది. శ్రేష్టమైన ఆ నగరంలో నివసించే హరికి పారిజాత వృక్షము, సుధర్మ అనే పేరు గల దేవతల సభాగృహాన్ని దేవేంద్రుడిచ్చాడు. ఒక చెవియందు మాత్రం నలుపు రంగుని కలిగి ఉండి మనోవేగంతో సమానమైన వడి కలిగిన శుక్లవర్ణం గల గుర్రాలను వరుణుడు ఇచ్చాడు. కుబేరుడు మత్స్య, కూర్మ, పద్మ, మహాపద్మ, శంఖ, ముకుంద, కుంద, నీలములనే 8 నిధులను సమర్పించాడు. తక్కిన లోకపాలకులు తమ తమ అధికార సిద్ధి కొరకు మునుపు భగవంతుని దయా విశేషము చేత తమకు లభించిన సంపదలను అతిభక్తితో సమర్పించారు. ఈ విధంగా మంచి గుణముల చేత భూదేవిని సంతోషపెట్టినవాడు సంసారమనే దుఃఖముల ప్రవాహంను దాటించుటకు ఓడవంటి వాడైన హరికి విశ్వకర్మ తన నేర్పు వెల్లడయ్యే విధంగా పట్టణాన్ని నిర్మించి సమర్పించాడు. ఈ విధంగా విశ్వకర్మచే నిర్మితమైన ఆ ద్వారకా పట్టణానికి మధురాపురంలోని జనులందరినీ తన యోగ ప్రభావం చేత చేర్చాడు. ఆ వృత్తాంతాన్ని బలరామునికి తెలియజేసి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. నందనవనం నుండి బయటకు వచ్చు ఐరావతంలాగా మేరు పర్వతపు గుహలోంచి బయలుదేరి సింహం వలె తూర్పు దిక్కయందు ఉదయించుతున్న సూర్యుని వలె శ్రీకృష్ణుడు మధురా పట్టణం వెలుపలికి వచ్చాడు. నిరాయుధుడై వస్తున్న ఆ కృష్ణుణ్ణి కాలయవనుడు చూశాడు. శ్రీకృష్ణుడు నిరాయాదుడై కాలయవనుడు వెంటపడగా పరిగెత్తుట. శ్రీకృష్ణుని కాలయవను చూసి ఏనుగులు లేవు, గుర్రముల గుంపులు రావు, రథ సమూహాలు కనబడటం లేదు, భటులు కూడా లేరు. ఇంద్రధనుసు తోడ కూడుకున్న మేఘముల వంటి ప్రకాశంతో మాలికాధరుడొకడు పట్టణపు ద్వారం నుండి బయటకు వచ్చాడు. విల్లు, ఖడ్గము మొదలైన ఆయుధములు కూడా చేతపట్టలేదు. చూశారా అని తన సైనికులతో కాలయవనుడు పలికాడు. తరువాత తన సైనికులను చూసి, నేను ఈ పట్టణమును చుట్టుముట్టి ఎన్నో దినములయ్యింది. ఇన్నాళ్ళ నుండి నాతో యుద్ధమునకు వచ్చినవాడు ఒక్కడైనా లేడు. ఈనాడు ఏ ఆయుధమును చేపట్టక వట్టి చేతులతో వీడు మన ఎదుటికి వచ్చాడు. నన్ను గెలవతలిచి వస్తున్నాడా, లేక మంచి మాటలాడి తప్పించుకొనుటలో, లేదా సంపదను కోరియో ఎందుకో తెలియకుండా ఉంది. చూడండి అని పలికాడు. ఓ పరీక్షిత్ మహారాజా,
లోకములను ఏలువారైన బ్రహ్మ మొదలగు వారికి సైతం అలా ఎదురుగా వస్తూ కనబడని ఆ సుగుణాల కృష్ణుడు మదపు టేనుగు నడక వంటి నడకతో కాలయవనునికి అభిముఖంగా నడిచాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుణ్ణి నిదానించి చూశాడు కాలయవనుడు. కమలముల వంటి కన్నులు, సింహము వంటి సన్నని నడుము, లక్ష్మీస్థానమైన వక్షస్థలము, శ్రీవస్తమనేడి పుట్టుమచ్చ, నీలమేఘం వంటి దేహము, చంద్రుని వంటి ముఖము, నిడుపాటి భుజములు, వనమాల, భుజకీర్తులు, ముత్యాల సరులు, కంకణములు, ప్రకాశించునట్టి చెవిపోగులను కలవాడైన ఈతడు ఆ నారద మహాముని చెప్పిన వీరుడే కావచ్చు అని అనుకుంటూ ఆ మూఢుడు అధికమైన అహంకారంతో మిడిసిపాడుతూ ఉన్నాడు. ఓ రాజా, బ్రహ్మాది దేవతలు సైతం పట్టుకోలేని గనుడు ఆ గోవిందుడు. అటువంటి వానిని, ఆ లోకరక్షకుణ్ణి పట్టుకోవాలని భావించి ఆ కాలయవనుడు తన అశ్వాన్ని అధిరోహించి గర్జిస్తూ కృష్ణుని సమీపించాడు. ఆ సమయాన భీతి కొలిపే విధంగా రాహుతోక వలె కాలయవనుని శిఖ కదులుతూ ఉంది. ప్రళయకాలపు అగ్ని శిఖల వలె ఎర్రగా ఉన్న అతని మీసాలు వేలాడుతూ ఉన్నాయి. మేఘాల చేత కప్పబడిన బంగారు కొండవల అతని శరీరం కవచం చేత కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న సర్పం వలె అతని ఒరలో కత్తి అందగిస్తుంది. ఈ విధంగా అతను పట్టుకోవడానికి కాలయవనుడు రాగా మిక్కిలి వేగంగా వానికి చిక్కగా దిక్ ప్రదేశములు చలించున్నట్లుగా కృష్ణుడు పరిగెత్తసాగాడు. పరిగెత్తుతున్న కృష్ణునితో కాలయవనుడు ఏమంటున్నాడో తరువాతి భాగంలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.